మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికల ఒక హై టెన్షన్ కొనసాగుతోంది. తొర్రూరు మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉన్నాయి. దాంట్లో ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిస్తే మొత్తం 18 ఓట్లు ఉంటాయి. చైర్మన్ ఎన్నిక కోసం మ్యాజిక్ ఫిగర్ 10 రావాలి. అయితే ఇప్పుడు మొన్నొచ్చినటువంటి ఫలితాల ప్రకారం మ్యాజిక్ ఫిగర్కు 10 రావాలి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రకారం చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీకి 9 వార్డులు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి 7 వార్డులు ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే ఎంపీల ఎక్స్ అఫీషియో ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ బలం ఇప్పుడు 10కి చేరింది. దీంతో రెండు పార్టీల మధ్య ఒక గట్టి పోటీ ఏర్పడ్డది. ఈ దశలో ఈరోజు ఉదయం నుంచి కూడా హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కడియం కావ్య ఓటు హక్కు ఇక్కడ ఎలా వినియోగించుకుంటుంది, ఆమె ఇక్కడ ఎలా మనకు బ్రేకింగ్ తెలుస్తోంది. కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 2 చైర్మన్ పర్సన్ ఎంపిక కోసం 9 మంది బీఆర్ఎస్ అభ్యర్థులతోటి ఎర్రబెల్లి దయాకర్ రావు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఒక హంగామా వాతావరణం వచ్చింది. మరి మొత్తానికి తొర్రూరు మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది. ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మ్యాజిక్ ఫిగర్కు చేరుకుంది. తొర్రూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఉదయం నుంచి కూడా హై టెన్షన్ వాతావరణం ఉంది. ఎక్కడికక్కడ కొట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య తోపులాటలు జరిగాయి. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఇక రంగంలోకి దిగారు. ఎర్రబెల్లి సతీమణి కూడా రంగంలోకి దిగారు. పోలీసులు ఎక్స్ట్రా బెటాలియన్ తీసుకొచ్చారు. ఏకంగా ఎస్పీఏ రంగంలోకి దిగి లాఠీ పట్టుకొని ఎక్కడోళ్ళని అక్కడికి చెదరగొట్టారు. ఇట్లాంటి ఉత్కంఠ భరితమైనటువంటి వాతావరణం మధ్య తొర్రూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. తొర్రూరు మున్సిపాలిటీ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది.